గోపు ఈ రోజు నిన్ను ఊరికే వదిలిపెట్టను. ముందు పట్టుకొని చూపించు మాధవ్. రా 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 పట్టుకో. గోపు గోపు నువ్వు చీటింగ్ చేస్తున్నావు. లక్ష్మణ్ లక్కీ ఇక్కడికి రండి. అయ్యో ఎవరు పడేశారు? ఇది ఖచ్చితంగా అల్లరి వెధవలు అయి ఉంటారు. నా నుంచి తప్పించుకొని ఎక్కడికి వెళ్తారులే, ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. ఇప్పుడే వెతుకుతాను. ఫౌండేషన్ స్టోన్ కి ఈ గతి ఎవరు పట్టించారు? దీన్ని కొంచెం సరి చేస్తాను. మిలీ, ఏంటి నువ్వు చేసింది? ఎక్కడ తక్కుని కూర్చున్నారు ఈ అల్లరి వెధవలు? నువ్వు ఇక్కడెందుకు దాక్కున్నావు మాధవ్? ఇది నేను దాక్కునే చోటు. ఇక్కడ ఏమైనా నీ పేరు రాసుందా ఏంటి? గోపు, ప్రిన్సిపల్ సార్ మిలీని స్కోల్డ్ చేస్తున్నారు. స్కోల్డా? ఎందుకు? ఏంటి నా ఫ్రెండ్ మిలీకి చిపాట్లు పడుతున్నాయా? నువ్వు ఇలా చేస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను నిన్ను చాలా తెలివైన దానివని, స్మార్ట్ అని, చాలా మంచి స్టూడెంట్ అని అనుకుంటూ వచ్చాను. కానీ నువ్వు ఆ ఫౌండేషన్ స్టోన్ ని నేను పాడు చేయలేదు సార్. మరైతే నువ్విక్కడ ఏం చేస్తున్నావు? నో మోర్ ఎక్స్క్యూజెస్. మళ్ళీ తప్పు చేసావంటే నిన్ను స్కూల్ నుంచి రెస్టిగేట్ చేసేస్తాను. ఇక వెళ్ళు నీ క్లాస్ కి. సారీ సార్. చూసావా చూసావా లక్ష్మణ్, నువ్వు చూసావా ప్రిన్సిపల్ సార్ మిల్లీని ఎంత ఇన్సల్ట్ చేశారో? పాపం మిల్లీ ఎంత బాధపడిందో. ఏం చేయను? నేను అదే చెప్తున్నాను. ఖచ్చితంగా మిలీ గురించి కంప్లైంట్ బాక్స్ పప్పీనే కంప్లైంట్ చేసి ఉంటాడు. పప్పీ మరైతే ఏం చేద్దాం గోపు? ఇప్పుడు మనం పప్పీ భరతం పట్టి తీరాలి. ఎండలు ఎక్కువగా ఉంటే ఐస్ క్రీమ్ కోన్ లోనే కరిగిపోతుంది. ఇంకొక తప్పు చేశామంటే మీది స్కూల్ నుంచి గెంటేస్తాడు. నువ్వేమన్నావు? వెళ్ళిపోతుందా? భలే 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 ఐడియా ఇచ్చావు నా జీనియస్. సూపర్ ఫ్రెండ్ లక్ష్మణ్. వెళ్ళిపోతుంది కాదు, వెళ్ళిపోతాడు. పప్పీని పనిలో నుంచి తీసేస్తారు. ఏం బాధపడకు మిల్లీ, ఆ పప్పీని నీ గురించి కంప్లైంట్ చేశాడు కదా. నౌ జస్ట్ వెయిట్ అండ్ వాచ్. నేను పప్పీకి బుద్ధి చెప్పి తీరుతాను. బుద్ధి చెప్పడం కాదు మిలీ. నేను ఆ పప్పీని ఈ స్కూల్ నుంచి బయటికి పంపించి తీరుతాను. We will restigate him, మిల్లీ. మన పప్పిని ఇక్కడి నుంచి చేసేద్దాం. ఇప్పుడు వస్తుంది అసలు మజా. ఇప్పుడు చూడు పప్పీ మన ట్రాప్ లో ఎలా పడతాడు. రైతాకి పప్పిని ఏదో భయపెట్టాది అంటే అతను స్కూల్ నుంచి వెళ్ళిపోవాలి శాశ్వతంగా. అవునవును, ఎగ్జాక్ట్లీ. ఎవరది? ఎందుకు నా వెంట పడ్డావు? కాపాడండి. అయ్యో దయ్యం దయ్యం. అంతా 'అంతా 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 'అంతా
మీ ఇద్దరి కారణంగా మా ప్లాన్ మొత్తం పాడైపోయింది. లేకపోతే ఈ పాటికి ఆ టెర్రస్ లేని బిల్డింగ్ పప్పిని మేము స్కూల్ నుంచి పారిపోయేలా చేసేవాళ్ళం. ఏయ్ కొంచెం శాంతించు. నిజానికి నువ్వే మా ప్లాన్ ని పాడు చేసావు. పప్పిని మేము బురదలో పడేలా చేద్దామనుకున్నాం. మీకు ఛాన్స్ ఉన్న మీద ఏం చేస్తుండేవాదు ఇదే. అరే మేమేం చేసేవాళ్ళమో అదే చేసేవాళ్ళం. కానీ మీరేం చేసేవాళ్ళు? మీరేం చేసేవాడు? మీరేం చేసేవాళ్ళు? మీరు పప్పిని పంపించాలనుకుంటున్నారు, మేము పప్పిని పంపించాలనుకుంటున్నాం. మరి శత్రువుకి శత్రువు అంటే ఫ్రెండ్ అనేట్టే కదా. నువ్వు చెప్పేది నిజమే లక్కీ. పప్పిని పారిపోయేలా చేయడానికి నేను శత్రువుతో కూడా చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే పప్పి, నేను నా మీసాలు నీట్ గా కట్ చేయించుకోవడానికి వెళుతున్నాను. కొంచెం సేపటి తర్వాత వస్తాను. టాటా. దేవుడా, ఈ పప్పికి మీరు లడ్డూలు దాచి అన్ని సీక్రెట్ ప్లేస్ తెలుసు దేవుడా. నాకు తెలుసు ఖచ్చితంగా ఈ పప్పి ఏదో తప్పు పనులు చేస్తుంటాడని. ప్రిన్సిపల్ సార్ ఈ వీడియోని చూస్తే గనక మిలీని కూడా క్షమించేస్తారు. ఇంకా పప్పిని ఆలోచించకుండా నిమిషాల్లో పనిలో నుంచి పీకేస్తారు. నువ్వు చెప్పింది నిజమే మాధవ్, కానీ వీడియో చూసే విధంగా ఉండి తీరాలి కదా. ఇలా ఇవ్వు, ఫోన్ నాకు ఇవ్వు. కమాన్. గోపు, ఇది నువ్వు అనుకున్నట్టు పిల్లలు ఆడుకునే వస్తువు కాదు గోపు. ఫోన్ నాకు ఇవ్వు. గుపు, స్మాష్ దెమ్, స్మాష్ దెమ్, ఫినిష్ దెమ్, స్మాష్ దెమ్, స్మాష్ దెమ్, ఫినిష్ దెమ్. ఏయ్, వెళ్ళి మొబైల్ తీసుకునిరా. స్మాష్ దెమ్, స్మాష్ దెమ్, ఫినిష్ దెమ్. అరే ఇది వదిలే, ముందు వెళ్ళి పప్పీని పట్టుకో. హా, ఈసారి వాడి దొంగ పనుల గురించి అన్ని ప్రూఫ్లు కలెక్ట్ చేద్దాం. చూడు పప్పి ఏం చేస్తున్నాడు. పప్పి, ఇది చెయ్యి అది చెయ్యి, నేను ప్రిన్సిపల్ పట్టువర్దండి. ఈ రోజు నువ్వు పని చేయకపోతే నేను అసలు ఊరుకోను. అది ఒక్కటి. ఇప్పుడు ఈ ఫుటేజ్ మొత్తం ఫోన్ లో సేవ్ అయి ఉంటుంది. పద లక్ష్మణ్, ప్రిన్సిపల్ సార్ కి వీడియోస్ చూపిద్దాం. గోపు, ప్రిన్సిపల్ సార్ కి ఈ వీడియో చూపిస్తే అప్పుడు పిక్చర్ హీరో నువ్వు అయిపోతావు కదా. అప్పుడు మిలీ నిన్ను చూసి ఇంప్రెస్ అయిపోతుంది గోపు, ఇంప్రెస్ అయిపోతుంది. ఫోన్ నాకివ్వు మాధవ్. వెనక్కి వెళ్ళు గోపు, వెనక్కి వెళ్ళు. మాధవ్, కోపాన్ని వదిలేసాయి, లేకపోతే నీకు పడతాయి దెబ్బలు. చెప్పేది నిజమేనా? ఒకసారి ఈ వీడియో చూసి ప్రిన్సిపల్ సార్ పప్పిని పనిలో నుంచి తీసేస్తే అప్పుడు డిసైడ్ చేద్దాం మిలీకి ఏం చెప్పాలో. ఓకే, అరే చెప్పు. ఓకేనా? ఏయ్. ఇది ఇన్కమింగ్, ఇది అవుట్ గోయింగ్. దేవుడా, ఏంటి ప్రిన్సిపల్ సార్ వస్తున్నారా? రకీ, నువ్వు సరిగ్గా చదవకపోవచ్చు, కానీ భలే ప్లాన్ వేసావు. గొడవ ఆగిపోయింది కదా. అందరూ పదండి, అందరూ కలిసి వెళ్ళి పప్పి నిరికిద్దాం. సరే పదండి. గోపాల్, మాధవ్, ఈ రోజు మీరు నా కళ్ళు తెరిపించారు. పప్పి, ఈ పనికి నేను నిన్ను ప్లీజ్ సార్, మా ముందు మాత్రం పప్పీని పనిలో నుంచి తీసేయకండి ప్లీజ్. యాక్చువల్లీ సార్,
ఏం పర్వాలేదు, తీసేయండి. పనిలో నుంచే కాదు, నా మాట విని ఈ ఊర్లో లేకుండా చేసేయండి. నేను పప్పిని పనిలోంచి తీసేయటం లేదు, నేను అతన్ని తీసేద్దామని అనుకున్నాను. కానీ మీరు చూపించిన ఈ వీడియో నా కళ్ళు తెరిపించింది. నేను అతని పేమెంట్ కూడా పెంచుతున్నాను. నాకు నిజంగా తెలియదు పప్పి, నువ్వు ఇంత నిష్టగా కష్టపడి పని చేస్తున్నావని. ఎనీవేస్, చాలా మంచి పని చేశారు స్టూడెంట్స్. అందుకే నేను మిమ్మల్ని స్కూల్ బెస్ట్ స్టూడెంట్స్ అంటూ ఉంటాను. మీరు పాపం పప్పి ఉద్యోగం పోకుండా చూశారు. శభాష్. బుర్ర బలి పనిచేసింది. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ప్రిన్సిపల్ సార్ పప్పిని పనిలో నుంచి తీసేస్తారు. ఇంకా మీరు కంగ్రాచులేషన్స్. ఏమన్నారు మీరు? పప్పిని పారిపోయేలా చేస్తాము అని వచ్చారు పెద్ద పారిపోయేలా చేసేవాళ్ళు. యూజ్లెస్ ఫెలోస్.